హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చూసుకుంటే 20 ఏళ్ల క్రితం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అని ఒక నినాదం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లల్ని కనండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి అప్పుడు వద్దన్న ఆయన ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే అంశం గురించి మాట్లాడదాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల క్రితం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు చూసుకుంటే పిల్లల్ని కనండి అని ఆయనే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. సో మరి అప్పుడు వద్దన్న ఆయన ఇప్పుడు ఎందుకు కావాలి అని అంటున్నారు? సో చంద్రబాబు నాయుడు ఏదైనా సరే ఒక నినాదం చేసినా లేదా ఒక నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనేది గమనించే ఆయన ముందుగానే స్లోగన్స్ని తీసుకుంటూ ఉంటారు. అప్పట్లో జనాభా సంఖ్య పెరుగుతుంది విపరీతంగా, భారతదేశానికి భారం కాబోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడబోతుంది అనేటువంటి ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం, అంటే ఆయన 96లో సీఎం అయ్యారు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2004 వరకు ఉన్నారు. అంటే ఆ టెన్యూర్ మొత్తం కూడా ఆయన తీసుకున్నటువంటి నినాదం ఏంటంటే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు, అసలు ఇద్దరు కూడా వద్దు ఒకళ్ళు చాలు అనేది ఆయన కాన్సెప్ట్. వీళ్ళంత వరకు జనాభాని తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం. అప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా జనాభాని తగ్గించాలి, కుటుంబ నియంత్రణ అనే దాన్ని ప్రోత్సహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ప్రకటించారు అప్పట్లో. సో దాంట్లో ఈయన సీఎంగా ఉన్నాడు కాబట్టి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఒక చైతన్యం తీసుకొచ్చేలాగా ఒక పెద్ద ప్రచారం పెద్ద ఎత్తున తీసుకెళ్ళాడు ఆయన అప్పట్లో. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు, భారతదేశంలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి తరాలకు ఒక సందేశం ఇచ్చేలాగా అన్లిమిటెడ్గా పిల్లలు కానండి అంటున్నారు. అన్లిమిటెడ్గా పిల్లల్ని కానండి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. పూర్తి ఉల్టా. అప్పుడేమో 20 సంవత్సరాల క్రితం ఒకళ్ళు చాలు అన్నారు, ఇప్పుడేమో అన్లిమిటెడ్గా పిల్లలు కనండి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆ మాట అని అంటే ఆయనే చెప్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగేట అవకాశం ఉంది, యువత తగ్గేటువంటి అవకాశం ఉంది, యువత సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ తప్పితే కనుక మొత్తం భారతదేశం యొక్క సమతుల్యత, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా దెబ్బతింటాయి అనేది ఆయన విజన్. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఏ దేశానికి కూడా లేనటువంటి ఒక పెద్ద ఫిచ్చింగ్ ఏంటంటే యూత్. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారతదేశానికి యువత బలం ఉంది. యూత్ అంటే శ్రమ చేసేటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది లెక్క. అందుకే భారతదేశం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. 2047 కల్లా వరల్డ్ నెంబర్ 1 కాబోతుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు. ఆ అంచనాల్లో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. యువత ఎక్కువగా ఉన్నారు మిగతా దేశాలతో పోల్చుకుంటే అనేది. అలాగే మనం చైనాని చూస్తే, చైనాలో అసలు పిల్లలు పుట్టకూడదు, ఒకరికన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. అలాంటిది ఇప్పుడు అక్కడ చైనాలో కూడా ఇప్పుడు రిస్ట్రిక్షన్ తీసేసి పెళ్ళిళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది ఆ దేశం. కారణం ఏంటంటే అక్కడ ఆ దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే సేమ్ ఇదే. అక్కడ వయో భారంతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు, న్యూ జనరేషన్ తక్కువైపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి భారతదేశానికి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఇందిరా స్టేడియంలో విజయవాడలో ఇచ్చినటువంటి స్పీచ్లో మీరు ఖచ్చితంగా పిల్లల్ని కనడంలో పోటీ పడండి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దానికి కారణాలు లోకల్గా తీసుకుంటే, అంటే దేశంలో వితిన్ ది కంట్రీ తీసుకుంటే కనుక ఇంకొక కోణం కూడా ఉంది. ఇప్పుడు మనం గతంలో కుటుంబ నియంత్రణని చెయ్యాలి అని చెప్పినప్పుడు భారతదేశ వ్యాప్తంగా దక్షిణ భారతదేశాలు చాలా యాక్టివ్గా కుటుంబ నియంత్రణని పాటించాయి. దాంతో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి జనాభా పెరిగిపోయింది, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి జనాభా తగ్గిపోయింది. రేపు 2029లో ఏమవుతుంది? నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ నియోజకవర్గాల పునర్విభజన జనాభా నిష్పత్తిలో జరుగుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశానికి ఎంపీ స్థానాలు తగ్గుతాయి, ఉత్తర భారతదేశానికి పెరుగుతాయి. రాజకీయంగా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వితిన్ ది కంట్రీ దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది, ఉత్తర భారతదేశం ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ నియోజకవర్గాల పునర్విభజనలో ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కనుక అదే జరిగేది జరగబోయేది కూడా అదే.
అప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఎప్పుడు పైచేయిగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఎంపీల సంఖ్య ఈ జనాభా నిష్పత్తిని కనుక నియోజకవర్గాల పునర్విభజన తగ్గితే అక్కడితో పోల్చుకుంటే తగ్గేటువంటి అవకాశం ఉంది. సో రాజకీయపరమైనటువంటి సమతుల్యత కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఉత్తర భారతదేశం ఆల్వేస్ పై చేయిగా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర భారతదేశం రాజకీయంగా ఢిల్లీపేట మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆ ఆధిపత్యాన్ని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు తొలి రోజుల్లో తగ్గించగలిగాడు. ఎన్టీ రామారావు టెన్యూర్ మొత్తం కూడా ఢిల్లీపేట మీద ఉత్తరాది పెత్తనాన్ని తగ్గించగలిగాడు చాలా వరకు. కానీ ఇప్పుడు మళ్ళా ఉత్తరాది ఆధిపత్యం కనిపిస్తుంది మళ్ళీ మనకి. సో ఆ ఆధిపత్యం కంటిన్యూ అయ్యేలాగా ఇప్పుడు పునర్విభజన జరగబోతుంది. అది కూడా జనాభా నిష్పత్తిని చేస్తారు కాబట్టి జనాభా కుటుంబ నియంత్రణని ఇక్కడ ఎక్కువ చైతన్యవంతం అయ్యి కుటుంబ నియంత్రణ పాటించరు. దాని కారణంగానే ఉత్తర భారతదేశంలో ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగబోతుంది. ఇది కూడా రాజకీయపరమైనటువంటి ఒక ప్రమాదంగా రాబోయే రోజుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది సౌత్ ఇండియాకి ప్రత్యేకించి. ఇప్పటికే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి వ్యత్యాసం ఉంది. సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఇప్పుడు మన జల్లికట్టు తీసుకుంటే తమిళనాడులో ఆ జల్లికట్టు మీద నిషేధం విధించారు అప్పుడు ఢిల్లీ ఒక 5-6 సంవత్సరాల క్రితం. దాని మీద పెద్ద ఎత్తున పోరాటం తీసుకొచ్చుకున్నారు. మా సంస్కృతి మా సాంప్రదాయాలు మీరెవరు నిషేధించడానికి అని చెప్పి. సో అలాగే సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం డిఫరెంట్గా ఉంటాయి ఉత్తర భారతదేశానికన్నా దక్షిణ భారతదేశానికి. సో ఆ గ్యాప్ కూడా ఆర్థిక తారతమ్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి. రాజకీయపరమైనటువంటి తారతమ్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. సో వీటన్నిటిని గమనించి చంద్రబాబు నాయుడు అన్ని కోణాల నుంచి చూసిన తర్వాత ఆయన పిల్లల్ని కనండి అనేటువంటి ఒక పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఆయన చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అలాగే అభివృద్ధి అనేది రెండింటిని సమానంగా తీసుకెళ్తాను. P4 అనేటువంటి ఫార్ములాతోటి పేదరికం లేకుండా నిరుపేదల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పి ఆయన ఒక ఫార్ములా కూడా ఎన్నికలప్పుడు ప్రకటించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే అన్న క్యాంటీన్లు కూడా పెట్టారు. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అన్న క్యాంటీన్లు కూడా ఇవాళ ప్రారంభించారు. అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించారని అంటే ఇక ఆహారం ఎక్కడైనా ఎవరికైనా 5 రూపాయలు ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా 100 క్యాంటీన్లు ప్రారంభించారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 50 ఏమో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. సో హ్యాపీ ఆంధ్రప్రదేశ్. జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం అభివృద్ధిని జీడిపిలో చూస్తుంటాం. కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని కూడా 13.5 ఏదో పెట్టుకొని జీడిపి ఆ దిశగా వెళ్ళాలనేది ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఆ యాంగిల్లో కాకుండా హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అనేది, అలాగే హ్యూమన్ ఇండెక్స్లో కూడా ముందుండాలి అనే కాన్సెప్ట్తో ఆయన వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా ఎంత చేసినా చెయ్యకపోయినా 5 రూపాయలు ఇస్తే ఫుడ్ అయితే దొరుకుతుంది. సో కాబట్టి హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో ముందుండేటువంటి ప్రయత్నం ఆయన చేయటానికి ఇది ఒక మార్గం. సో పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. పిల్లల్ని కనండి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్ళి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారవుతాం. సో పిల్లల్ని కనండి. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి కొత్త తరాన్ని బలమైనటువంటి తరాన్ని అందించండి అనేటువంటి ఒక నినాదం అనేది కొత్త తరహా నినాదం చంద్రబాబు నాయుడు చేసింది. ఇప్పుడు అప్పట్లోనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అన్నారు. వివేకానంద కూడా ఏం చెప్పారు, ఉక్కు లాంటి యువకులు ఉన్నప్పుడే ఆ దేశం బలంగా ఉంటుంది అని చెప్పారు. సో కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే యువ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన కోరుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు అన్లిమిటెడ్గా మీరు పిల్లలను కనండి అని చెప్తున్నాడు ఆయన. కొత్త నినాదం, దాంట్లో అంత అర్థం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఆయన నినాదం ఎందుకు చేశారనేది మనకు ఒక 20 సంవత్సరాల తర్వాత అర్థం అవుతుంది.